न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः शिवशासनतः గురువును మించిన దైవము లేరు వినరా మానవుడా. గురువును మించిన దైవము లేరు వినరా మానవుడా. గురు పాదములు నమ్మిన వానికి గురు పాదములు నమ్మిన వానికి గురుపాదములు నమ్మిన వానికి సద్గతి దొరకునురా. గురుపాదములు నమ్మిన వానికి సద్గతి దొరకునురా. గురువును మించిన దైవము లేరు వినరా మానవుడా. గురువును మించిన దైవము లేరు వినరా మానవుడా. గురుపాదములు నమ్మిన వానికి సద్గతి దొరకునురా. గురుపాదములు నమ్మిన వానికి సద్గతి దొరకునురా. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశుడని. 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 గురువే పరబ్రహ్మమని నిలనాడు. గురువే పరబ్రహ్మమని నమ్మిన నాడు. గురువే పరబ్రహ్మమని నమ్మిన నాడు. గురువే పరబ్రహ్మమని నమ్మిన నాడు. జగులలోని కర్మమంతా హృద్గతమయ్యేను. వేదములలోని సారమంతా విదితమయ్యేను. చదువులలోని కర్మమంతా హృద్గతమయ్యేను. వేదములలోని సారమంతా విదితమయ్యేను. చదువులలోని మర్మమంతా హృద్గతమయ్యేను. వేదములలోని సారమంతా విదితమయ్యేను. చదువులలోని మర్మమంతా హృద్గతమయ్యేను. వేదములలోని సారమంతా విదితమయ్యేను. గురువును మించిన దైవము లేరు వినరా మానవుడా. గురువును మించిన దైవము లేరు వినరా మానవుడా. గురుపాదములు నమ్మిన వానికి సద్గతి దొరకునురా. గురుపాదములు నమ్మిన వానికి సద్గతి దొరకునురా. మూడు లోకములు గురుడే భవరోగ వైద్యుడు గురుడే. 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 పెన్నిధి గురుడే జగద్వంద్యుడు గురుడే. పెన్నిధి గురుడే జగద్వంద్యుడు గురుడే. విద్యల పెన్నిధి గురుడే జగద్వంద్యుడు
మంత్రములు గురువాకులే వేద మంత్రములు గురు కృపయే మోక్ష సాధనము గురు కృపయే మోక్ష సాధనము గురువాకులే వేద మంత్రములు గురువాకులే వేద మంత్రములు గురు కృపయే మోక్ష సాధనము గురు కృపయే మోక్ష సాధనము మహనీయాత్ముడు మంగళకరుడు మహనీయాత్ముడు మంగళకరుడు జ్ఞాన సాగరుడు భక్తవత్సలుడు జ్ఞాన సాగరుడు భక్తవత్సలుడు మహనీయాత్ముడు మంగళకరుడు మహనీయాత్ముడు మంగళకరుడు జ్ఞాన సాగరుడు భక్తవత్సలుడు జ్ఞాన సాగరుడు భక్తవత్సలుడు గురువును మించిన దైవము లేరు వినరా మానవుడా గురువును మించిన దైవము లేదు వినరా మానవుడా గురు పాదం నమ్మిన వానికి సద్గతి దొరకునురా గురు పాదం నమ్మిన వారికి సద్గతి దొరకునురా గురు పాదం నమ్మిన వానికి సద్గతి దొరకునురా గురు పాదములు నమ్మిన వారికి సద్గతి దొరకునురా సద్గతి దొరకునురా సద్గతి దొరకునురా సద్గతి దొరకునురా సద్గతి దొరకునురా గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ 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 మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు మహారాజ్ మహారాజ్ గురు మహారాజ్ గురుదేవో సద్గురు 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 మహారాజ్ సద్గురు మహారాజ్ సమర్థ సద్గురునాథ మహారాజ్కి ఇది అమెరికాలో వత్సల అనేటువంటి మంచి గురు భక్తురాలు ఉంది. ఆశ్రమానికి రాలే ఇంతవరకు. భర్త గారు పిల్లల డాక్టర్ అయినా వారు సోషల్ సర్వీస్ లో ఉంటారు. బాగా మీకు తెలుసు, అర్థమైపోయి ఉంటుంది. దానిగా గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి కనుక అక్కడ ఒకసారి చూసింది స్వామివారి. తర్వాత అంతా గురుతత్వాన్ని విని విని ఈ పాటను అందించారు ఆవిడ. ఎలా తరిస్తారు, ఎలా చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారో కాదు, నువ్వు ఏం చెయ్యి ఆశ్రయించినటువంటి ఆ భక్తుడికి అది అందిస్తారు. ఏం చేసినా అందిస్తారు అక్కడ, ఏం చేసినా అందిస్తారు అక్కడ. గురుకృప అంత గొప్పది. అందుకని మామూలు తత్వం కాదు, అది దైవం కాదు, తత్వం, గురుతత్వం. అది పళ్ళు పూలు పలహారాలతో తృప్తి పొందేటువంటి వాడు కాదు గురుదేవులు. మానవుని యొక్క మనుగడని మార్చేటువంటి వాడు గురుదేవుడు. గురుతత్వం అది, గురుదేవుని కృప. గురు కృపయే. ఇప్పుడు గురుగీత సారం అంతా అందులో. గురుదేవులు ఎప్పుడో అంటుండేవారు, ఏదైనా గబుకునే ప్రక్షణాలు అవి మామూలుగా ఏదైనా బయట బాహ్యంగా కొంచెం ఎక్కువ చేదస్తాలు పెట్టుకుంటే, నీ గురుగీత చెప్పలేదా, గురుగీతలో ఏం చెప్పబడి ఉంది అని. ఏం చెప్పబడింది గురుగీత? ఎంత దేవుడి సేవ అయినా గురుదేవుల్ని
మనస్సెరిగి మనం చేయాలి. అంటే వారికి మనస్సు ఉందా? అవతారం ధరించి వచ్చారు కదా, ఉంటుంది. నేను మీ కాళ్ళే పడతాను అంటే అక్కడ కాళ్ళు పడడం ఇష్టం లేదు అంతే. నీ పూజలు చేస్తాను, పూజలు అంటే ఇష్టమే లేదు, చేయకల్లా. గురు పూజలు చేస్తే శిష్యుడు అయ్యాడు అనుకోరు. కానీ ఎవరైతే గురు బోధాశ్రవణాన్ని అసలు చెవులొగ్గేయాల్సిందంటే గురుదేవుడి దగ్గర చెవులకే ఎక్కువ గురు బోధ, ఆ తర్వాత మనసు ఎరగాలి అంతే. దాన్ని గుర్తించాలి ప్రతి దాన్ని కూడా. బాహ్యమైనటువంటి వాడి ఇంకేమీ అసలు నువ్వు చేసే ప్రతి సేవలో కూడా ఆ వినికిడిని బట్టే దీన్ని సరైన సేవ చేసుకోవాలి తప్ప అసలు మామూలు ప్రపంచం అంతా ఒకలాగా అయితే అక్కడ మరొకలాగా ఉంటుంది. అందుకని అది కరుణాపూరితమైన మనస్సు ఎరిగి నడుచుకోవాలి. అక్కడ మనస్సు ఎరిగి నడుచుకోవాలి. అక్కడ వెళ్ళి నువ్వు అక్కడ వాళ్ళ కాలు పట్టు అనాలి అంటారనుకోండి, అంతే పట్టడమే. అక్కడ అదేంటండి ఆ విధవ కాళ్ళు పట్టడం ఏంటి, నేను మీ కాళ్ళు పట్టడానికి వచ్చాను అనకూడదు. అక్కడ గురుదేవులు ఆ సేవతో మళ్ళీ నీకేదో ఒక రహితం చేయడం కోసం అక్కడ గురువుగా, ఎందుకంటే అంతగా తానే ప్రకాశిస్తున్నాడు, తను ఒక్కడే అనుకునేది స్వభావం అక్కడ లేదు. అందరికీ చూస్తే నన్ను చూసినట్టు అంటే ఏంటి అర్థం? అక్కడ అందరిలో ఉన్నది తనే తత్వం అని. అది గురుతత్వం అంటే. ఎందుకంటే ఎంత మంచివారు, గురువుని ఇచ్చిన దైవం లేదు. గురుపాదములు నమ్మిన వానికి సద్గతి దొరకునుడా. అటువంటిది గురుదేవులే దివ్య చరణార విందములంటే. దానికి మళ్ళా ఎలాంటిది కావాలి, అది ఎలా ఉండాలి, ఎలా వినాలి అంటే నిజంగా మనసు ఏకాగ్రత చెందితే ఆ పిలుపుని మనం అందుకుంటాం. అప్పుడు మైకాసురులు అక్కర్లా. పద్మపాదుడు ఎంత దూరాన్నుంటే ఆదిశంకరాచార్య స్వామి వారి పిలుపుని విన్నారండి. దగ్గరేం లేరు. పూర్ణ నది అవతల ఒడ్డున శాటిల్ని వెతుకుతున్నారు శంకరాచార్య స్వామి వారి. ఎవరు? తోటకాచార్యులు వారు కాదు, పద్మపాదు. అంతేనే పద్మపాదు. శాటిల్ని ఉతుకుతున్నారట ఆయన. ఉతుకుతూ ఉంటే ఇక్కడి నుంచి వీళ్ళందరూ వల్లే వేస్తున్నారు. వీళ్ళందరూ మనసులో ఉందంట, దగ్గర ఉన్నటువంటి శిష్యుల మనసులో ఉందట. ఏమని? పెద్ద ఎప్పుడు ఆయనే పనులు చేస్తాడు, ఎప్పుడు చూసినాను. మనం ఏం బోళ్ళని వల్లే వేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇంత పైనుంచి కిందకి పొద్దుట సాయంత్రం ఇక్కడే కూర్చుని వల్లే వేస్తున్నాయి. వాడి మొహం వాడికి ఏం తెలుసు? వాడికి ఇవేం అవసరం, ఎంతసేపు ఆ గుడ్డలు ఉతుక్కోవడాలు, ఆ వంట చేయటాలు, ఆ సేవలు, అదే ఆ పనులు చేయడాలు తప్ప అని కొంచెం చిన్న దృష్టి ఏర్పడిందట ఇంకొక భక్తుని గురించి కూడా మనం విమర్శించే ఇదిలు మనకి లేదు. అసలు అవకాశం లేదు, అక్కడ స్థానం లేదు. ఇంకొకరి గురించి మనం విమర్శించకూడదు. గురుదేవులు అన్నారు అంటే వారికి అది మన పరీక్ష చేయడానికి అంటారు. వారికి భేదం లేదు అక్కడ, అది మనం గుర్తించాలి. అక్కడ అదొక పరీక్ష అన్నమాట. అక్కడ అది ఒకటి పెట్టుకుని వారు గురుదేవులు వారిని మందలించారు కదా అని పక్కన మనం కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పీడిచ్చేసి మందలిస్తే గురుదేవులు హర్షించరు. మళ్ళా నేనంటే వాడు పడతాడు, కానీ నువ్వంటే ఎందుకు పడతాడు? మావాడు అంటారు. మళ్ళా అక్కడ మావాడు వాడైపోతాడు, వీడు మళ్ళీ వేరైపోతాడు దగ్గర కూర్చున్నా కూడా. అటువంటివి ఎన్నో ఉంటుండే. నువ్వంటే పడటానికి మా వాడికి ఉత్తనే కూర్చున్నాడు అనుకున్నావా? ఈగ కూడా వాళ్ళెవరండి, మాట కాదు, ఈగ కూడా వాళ్ళెవరు. దోమతరలు వేస్తారు మళ్ళీ మాట్లాడితేను. అమ్మో మా అమ్మడికైనా దోమ కుట్టినిస్తానా, దోమతర ఇక్కడి నుంచి అక్కడ కడితే 4 వైపులా అని ఏ దోమలు కుట్టకుండా, ఏ జీవులు మీద పడకుండా, ఈ ప్రపంచం అనేటువంటి విషయాలకు లోపడకుండా పాపం అలా తెచ్చుకున్నారు నీ ముందు కూర్చున్నటువంటి. అటువంటి గురుకృప మళ్ళీ దొరకదండి మనకి, అద్భుతమైన భవిష్యత్తు. ఇక్కడ ఈ జన్మ తరించాలి. ఈ నిమిషమైనా ఆ పాదాన్ని వదిలిపెట్టకండి. ఉన్నది అదొక్కటే, వేరు లేదు. అందుకని అక్కడ ఏం చేయాలి? శ్రవణం బాగా చేయాలి. శ్రవణం బాగా చేస్తే అనడం కూడా బాగా అంటాం, తలవడం కూడా బాగా తలుస్తాం, అనుభవించడం కూడా బాగా అనుభవిస్తాం. అందులోంచే వస్తాయి తత్మావన్నీ కూడాను. అందుకే తెలిసి రామచందనతో నామం, అక్కడ అర్థాలు తెలియాలా, భావాలు తెలియాలి కాదు, రాముని యొక్క తత్వము తెలిసి రామచింతనతో నామము చేయాలి. అంటే రామచింతన అంటే చింతలు లేనటువంటి చింతన చేయాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని సంకల్పాలు పెట్టుకుని చేయమనిలే. మళ్ళీ అటువంటిది ఎలా చేయాలి? ఇక్కడ పిలిచారు ఆయన ఆదిశంకరాచార్య స్వామి. పిలిచేసరికి వీళ్ళకి తెలియలా. కొన్ని ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నది అవతల ఉండి బట్టలు తూగుతున్నటువంటి పద్మపాదుడు అయ్యా వస్తున్నాను స్వామి అని గబగబా నది మధ్యలో పడి వచ్చేసాడంట స్వామివారి పిలుపుకి. మామూలుగా నడిచి వచ్చేసాడు, ఆయనకి లోతని తెలియలా.
కానీ ఈయనకి పట్టింది. ఇప్పుడు గురుదేవుల ఆవేదంతో, గురుదేవులు పిలుస్తున్నారన్న ఆవేదంతో వచ్చినటువంటి ఆయనకి అడుగున పాదాల కింద పద్మాలు మొలిచాయట. అందుకని పద్మపాదుడు అయ్యాడు ఆయన. ఓనా నది పులకించి ఆ పాదాల కింద పద్మాలను ఏర్పరచుకుందట. అబ్బా, వీరికి నేను అండ, వీరికి నేను చేస్తే మరి అలనాడు చేయలే. కృష్ణుడి కోసం మరి వసుదేవుడు కృష్ణుని వెతుకెళ్తుంటే యమునా నది ఎంత పులకించింది, ప్రకృతి అంతా ఎంత ఆనందించింది. అలాగే ఆ గురు భక్తిలో ఆ స్వామి అట్లా వెళ్ళిపోతుంటే అంత కష్టపెట్టలేదు గురుదేవులు. మరి బెటర్ కూడా, కానీ విశ్వసించాలి, నమ్మాలి. చేయించుకునేలాగా చేయించుకుంటారు, అది మనకి తెలియదు, చూసే వాళ్ళకి తెలుస్తుంటుంది ఎట్లా ఉంటుంది. పద్మపాదుడు అనుకోలే, నేను కాదు ఇలా నడిచి వెళ్తున్నాను అని, తెలియదు కూడా. వెంటనే ఆశ్చర్యపోయారంట, వీడెవడో చాలా దూరంలో ఉన్నాడు అనుకున్నాము, వీడేంటిలాగా పిలవగానే ఇంత దగ్గరగా వచ్చేసాడు అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా. మరి సమధరామదాస స్వామి వారి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ్ని వీడేం చదివాడు గనక మనం రోజుకి 10 సార్లు దాసబోధ ఓ అటు నుంచి ఇటు నుంచి అటు వల్లె వేస్తున్నాము, వాడి బొంద వాడికి ఏం తెలుసు అనుకున్నారు కళ్యాణ్. సమధరామదాస్ వారు ఒక్కసారి అన్నారట, ఇది ఇలా ఫలానా వాకంలో 8వ 83వ ఏంటి దాని ఏంటి. అందరూ తెల్లమొహాలేసట, ఎవరు చెప్పలేకపోయారు. ఇంత వల్లె వేసే వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. కానీ వాళ్ళంతా మేము ఇన్నిసార్లు పారాయణలు చేస్తున్నాం, 11, 211, 111లోను. కళ్యాణ్ అడగగానే చెప్పాట, ఏరా కళ్యాణ్, నువ్వు అసలు బుద్ధిహీనుడివి, నువ్వేమైనా పారాయణలు చేస్తావా, ఏమైనా రోజుకు వీళ్ళు 111 సార్లు 1011 సార్లు చేసినటువంటి వాళ్ళు, ఇన్నిసార్లు చదివినటువంటి వాళ్ళు నువ్వెంత బలాదూర్, ఏమరా ఎక్కడ కాపీ కుట్టావా ఏంటి, ఎవరన్నా చెప్పారా ఏంటి కలదు. అయ్యా స్వామి, తమరు ఆనాడు చెప్పిన నాడు మీరు చెబుతుంటే వ్రాయటం జరిగింది ఒకే ఒక్కసారి, అదే ఈనాడు చెప్పించారు స్వామి నా చేత అన్నాడు. అది గురుభక్తి. గురుభక్తి అంత గొప్పది, చెప్పి దాని ముందు జగత్తు ఏం చేయలేదు. జగత్తుగా కనిపిస్తుంది ఒక మిడుగురు పురుగు మాత్రమే. అంటే మిడుగురు పురుగు ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు, అది శాశ్వతం కాదు. కానీ మిడుగురు పురుగు లాంటిది జగత్తు. కానీ అసలైన చైతన్యం భగవంతుడు, గురుదేవులు. అందుకని గురుతత్వం అంటే సామాన్యం కాదు. అటువంటి గురుతత్వాన్ని చక్కగా గీత మనం చదువుకోలేకపోయినా చక్కగా వినిపిస్తున్నారు మనకి. ఇలా వినిపించే వాళ్ళకి మీరు డబ్బులు పోసి కొనగలరేమో, బయట ఇలా చెప్పగలరేమో, ఒకసారి ఆలోచించండి. గురుగీత అంటే సామాన్యం కాదు, మన గీతలను మార్చేటువంటిది. ఈ జీవితంలో ఉన్న గీతలను కూడా మార్చగలదు గురుగీత, అంత గొప్పది. గురుదేవుల అనుగ్రహం అంత గొప్పది. కనుక ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుందాం. కనుక గురుదేవులు అంత దయామయులు, నిర్హేతుకు జాయమాన కరుణా సముద్రులు. అటువంటి ఆయా ఏ సమయాల్లో ఏ మహాగురువులైతే ప్రకాశిస్తూ వస్తున్నారో, ఇక్కడ మళ్ళా అక్కడక్కడ ఉంటే మనకి ఎక్కడైపోతుందోనని మళ్ళా మనకి ఈ రూపంలో మనకి ఇక్కడ సాక్షాత్కరించారు. అన్ని రూపాలు వారివే, అన్ని దైవతత్వాలు వారివే, దివ్యమైనటువంటి ఒకే తత్వం భగవంతుడిది. కనుక అటువంటి గురుతత్వాన్ని మనందరం కూడా చక్కగా సంపూర్ణంగా మనం అనుభవించి మన జీవితాన్ని పునీతం చేసుకొని చక్క ఈ జీవితంలోనే మనం సద్గతిని పొందింప చేస్తారు గురుదేవుడు. కనుక మనం పొందుతూనే ఉన్నాం, దాన్ని రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. కనుక అటువంటిది గురుదేవులు అంటే. కనుక గురు అన్నదానికి పేరు లేదు, గొప్పది అని. ఈ రూపం ఎందుకు వచ్చిందంటే మన కోసం వచ్చింది, అది మాత్రం గుర్తించండి. ఏ రూపమైనా అక్కడ గురు స్వరూపాలు మన కోసం అవతరించి, మళ్ళా మనం ఇలా ప్రత్యక్షమైతే మళ్ళా ఆ దేవతను ఎక్కడంటాము అని, నువ్వు కూడా దీన్ని అనుభవించొచ్చురా అని మళ్ళా ఒక అవతారాన్ని ధరించి వచ్చారు. నువ్వు కూడా చేయగలవు, నీలాగే నా దేహం కూడా కాస్త అది జరుగుతుంది, ఇది ఉంటుంది, నేను కాళ్ళు కడుక్కుంటాను, నేను స్నానం చేస్తాను, నేను భోజనం చేస్తానని మనలో మనకి కలిసిపోయినట్టుగా ఉంటూ కూడా అది గుర్తించితేనే, లోతుకు వెళితేనే అది అర్థమవుతుంది. అది లోతైనటువంటిది. వాక్కు స్థానం గురుదేవులది, చెవి స్థానం శిష్యుడు. నేను చాలా చెప్పగలుగుతాను కదా అని నేను ఒక్కసారి వాక్కు స్థానానికి వస్తే మనం తట్టుకోలేము, మనం ఎప్పుడు చెవి స్థానమే. అది మాత్రం గుర్తించండి. ఏ చిన్న మాటనైనా బాగా వింటే, మనసు పెట్టి వింటే, గురు తత్వంతో వింటే, ఏ మాటనైనా అందులో జ్ఞానం లేదు.
అయ్యో ఎంత కష్టపడి పుట్టావరా, ఇదంతా వాళ్ళకేరా ఇదంతా, అయ్యో ముందు ముందు ఏ జీవితంలో పడతావురా, ఈ పుట్టనంగిటం అంతా అవుతదేరా రావాలి కదా. ప్రతి శబ్దాన్ని మనం మనసు పెట్టి వింటే వస్తుంది. ఎందుకంటే సృష్టిని మార్చలేము, దృష్టిని మార్చుకోగలం. అటువంటి అలవాటు చేసుకొని గురుదేవుల మీద విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని ఆశ్రయించి తత్వానుభూతినటువంటి వాడిని వరల్లో ఎవరు జయించలేరండి, వరల్లో ఎవరు జయించలేరు. అది మన గురుపాదం. అలా ఆశ్రయించి తీరాలి మనం, తప్పదు తప్పదు. ఏది ఆయనకి ఎలాగైతే మనం రక్షించక తప్పదో మనం కూడా ఆశ్రయించక తప్పదు.